హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు అద్భుతమైన మటర్ పులావ్ చేయబోతున్నాను. అసలు నిజంగా సింప్లీ సూపర్బ్ అండ్ యమ్మీ అండ్ చాలా ఈజీ, లెస్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంగ్రీడియంట్స్ లేవు అసలు కరెక్ట్గా చెప్పాలంటే. సో చేసేద్దామా? సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దామా? దట్స్ ఆల్. ఇంత సింపుల్గా ఉందని చూస్తున్నారా? ఫస్ట్ నేను కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను, ఒక 2 to 3 teaspoons నెయ్యి. ఎంత బియ్యానికి అని అడగరే, 1.5 గ్లాస్ బియ్యం అంటే అరకిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ, పావు కిలోన్నర. అండ్ కొద్దిగా నూనె, వెరీ లిటిల్ నూనె. బస్ నెయ్యి వేసిన దాంట్లో సగం వేసానండి నూనె, అయిపోయింది. అండ్ దీంట్లోకి మన బిర్యానీలు అంటే ఏంటి, బిర్యానీలో వేసే మసాలాలు. కొన్నిసార్లు మనం పూర్తిగా మాట్లాడాము అనుకుంటాము, ఎదుటోళ్ళకి మాట్లాడేసామని కూడా వాదిస్తుంటాము, కానీ మన మైండ్లో అనుకుంటాం, బయటికి రాదు. అట్లాంటి విషయాల్లో మిస్కమ్యూనికేషన్ చాలా అవుతుంది. మన బిర్యానీ డబ్బా మీకు చాలా ఇష్టం కదా దీన్ని చూడటం. కొంచెం కాగనివ్వండి మంచిగా, అప్పుడే మనకి ఫ్లేవర్స్ రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక 2-3 లవంగాలు, ఒక యాలక్కాయ వేస్తాను, ఇంకొకటైనా సరే మీ కోరిక మేరకు. 4 లవంగాలు, 2 యాలక్కాయలు. దీనిలోకి మసాలా ఏం పెద్ద పట్టదు, ఇదే మసాలా. చెక్క ముక్కలు చిన్న చిన్నవి 2, షాజీరా బిర్యానీ ఆకు, చిన్న ఆకండి, ఇది లేత ఆకు, చాలా బాగుంటుంది. అండ్ జీలకర్ర వేయండి, ఇందులో లేదు జీలకర్ర. షాజీరా వేసాక జీలకర్ర ఎందుకు అంటే వేయాలి. అది 1/2 teaspoon, ఇది 1/2 teaspoon, టోటల్ 1/2 teaspoon అంతే. ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ. ఇలా పెట్టుకోవటం వల్ల అడ్వాంటేజ్ అండి అది. అనాస పువ్వు అన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి, ఏది మర్చిపోయేది ఉండదు. అనాస పువ్వు ఎట్టిపోయినావమ్మా, ఇదిగోండి ఒక్క అనాస పువ్వు. చూసారా, ఆ డబ్బాలో ఒక అనాస పువ్వు లేకపోతే 2 నిమిషాలు ఇట్లా ఎత్తుక్కొని చేసినాము. అందుకని అన్నీ ఒక దగ్గర ఉంచుకుంటే ఎత్తుక్కునే పని ఉండదు మనకే. ఆయిల్ ఎవ్రీథింగ్ తక్కువ ఉంది చాలా. ఇంతేనండి మసాలా. కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా. ఒక్క పెద్ద ఆనియన్ పొడుగ్గా కట్ చేసింది. ఇక ఇక్కడ ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి ఇట్లాగా. దీన్ని ఒక 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్తోని ఈ పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకొచ్చిన పేస్ట్ ఇది. దీన్ని ఉంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 3-4 పచ్చిమిరపకాయలని కలిపి గ్రైండ్ చేయండి అని చెప్తున్నా అంతే. కొన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడ వేస్తున్నా. ఇదే కారం మనకి, అదే మసాలా, అదే కారం, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ అండి ఇది. చెప్పాను కదా, ఆల్రెడీ మటన్ కర్రీ చేసి రెడీగా ఉంది, గుమగుమలాడే మటన్ కర్రీ. దానిలోకి రైస్ అంటే దీన్ని మించింది ఉండదు. కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయని, లిటిల్ ట్రాన్స్పరెంట్ అవ్వాలి. జస్ట్ ఒక 1.5-2 minutes అంతే. కలర్ రావద్దు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు. కొద్దిగా 4-5 రెక్కలు పుదీనా వేస్తున్నా. దీంట్లో పుదీనా ఫ్లేవర్ అనేది మ్యాండేటరీ కాదు, అందుకనే కొంచెం వేసాను. జస్ట్ అలా ఉందా లేదా అన్నట్టు తగలాలి పుదీనా ఇందులో. ఇదిగోండి గ్రీన్ పీస్. పచ్చి బఠానీలు సీజన్లో దొరికినప్పుడు ఇట్లా ఒలిచి ఫ్రీజ్ చేసి పెట్టేసుకున్నాం, ఫ్రీజర్లోది ఇది. అందులోంచి నాకు కావాల్సినవి తీసుకున్నాను. లేకపోతే అన్ని సీజన్స్లో మనకి పచ్చి బఠానీ దొరకదు. పాయింట్ నెంబర్ 1, మనకి తినాలనిపించినప్పుడు ఇప్పుడు బఠానీ తీసుకురండి పొండి అని చెప్పి మనం ఎవరిని మనిషిని పురమాయించి పంపించలేము. సో ఈ 2 reasons వల్ల ఇట్లాంటివి కొన్ని ఫ్రీజర్లో ఉంచుకోవాలి, అన్నీ కాదు. ఏదైనా ఫ్రెష్ే వాడండి, కానీ ఇది మాత్రం కొన్ని ఉంచుకోక తప్పదు. ఒలిచినవి తెచ్చుకోకండి దయచేసి, ఎందుకంటే అది కలర్ వేసి ఆ గ్రీన్ కలర్లో ఎట్లనో అమ్ముతున్నారు. మనంతటి మనం ఒలుచుకోవటంలో కొంచెం చూడటానికి చిన్నగా అనిపించినా కానీ న్యాచురల్ నాటు. నేను ఒక 1.5 గ్లాస్ బాస్మతి బియ్యంని ఇదిగోండి ఇట్లా కడిగి నానబెట్టి ఇప్పుడే ఆరేసాను. ఆరేయటం ఏంటి, వడబోసాను. అండ్ దీనిలోకే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్. మంచిగా ఒక్కసారి కలుపుకొని, ఇంత సింపుల్ కదా. సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఎప్పుడైనా సరే వెజ్ బిర్యానీ కానీ, మటర్ పులావ్ కానీ, లేకపోతే ఆలు బిర్యానీ కానీ, ఏమన్నా వాటి రియల్ టేస్ట్ తెలియాలంటే ఉప్పు తక్కువ ఉండాలి. అండ్ మనం దాన్ని ప్లెయిన్గా తినాం, కర్రీతో కలుపుకొని తింటాం. కర్రీలో ఉప్పు ఉంటుంది కదా, ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ కర్రీ కలపలేరు కాబట్టి తక్కువ ఉప్పు వేయండి. బస్ నేను హార్డ్లీ 1 teaspoon వేసానండి, ఇట్లా కొంచెంగా.
ఇదిగోండి ఎక్కువసేపు హాట్ వాటర్ పోస్తున్నాను. 1కి 2 నీళ్లు చొప్పున పోసేస్తున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు. మటర్కి సపరేట్ వాటరు, ఉల్లిపాయకి సపరేట్ వాటర్ పట్టం. కాలుతుంది గ్లాస్. ఇట్లాగా ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలండి. మనకి కాలుతున్నప్పుడు ఆదుకునే స్నేహం ఏది అంటే ఈ ఖర్చు, ఇక్కడ ఈ క్లాత్. అలాగే ఫ్రెండ్స్, మనం అవసరం ఉన్నప్పుడు గుర్తు రాగలగాలి ఫ్రెండ్షిప్ అంటే. అంతేగాని ఫ్రెండ్షిప్లో కూడా జడ్జ్ చేయటము, కామెంట్ చేయటము, వెనకాల మాట్లాడటం, ఇవన్నీ స్నేహం అనే పదానికి కూడా మోసం చేసినట్టు, అన్యాయం చేసినట్టు. అవతలాలు ఎట్లానే ఉండనియండి, మనం మాత్రం జెన్యూన్ ఉండాలి. వెనక మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇది నా ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తారు కదా, వాళ్ళు అనుకుంటారు అవును శైలజ ఎలా బిహేవ్ చేస్తుంది అలాగే చెప్పొద్ది అని. వాళ్ళందరూ అంటారు నన్ను, అస్సలు వేరే ఒకరి గురించి వెనక మాట్లాడవు నువ్వు అని. మాట్లాడతాం, ఏది అంటే వాళ్ళ మంచి కోసం ఏమైనా చేయాల్సి వస్తే మాట్లాడి చేస్తాం. కానీ చాడీలు, పితూరీలు, ఇంకొకటి ఇవన్నీ అవసరం లేదు మనకి అసలు లైఫ్లో. ఇప్పుడు ఇలా ఉండాలి. ఇది చూడగానే నాకు ఫ్రెండ్షిప్పే గుర్తొచ్చింది. ఇట్లా పట్టుకోగానే కాలుతుంది. సో ఒకసారి ఉప్పు చూస్తారా? నేను చెప్పే ముచ్చట ఎప్పుడు ఉంటుంది. ఇంత సింపుల్ అండి. మటర్ పులావ్ చేసేస్తారా మరి? సో ఇంకా మూత పెట్టేస్తున్నాం. విజిల్స్ అయితే కనుక 2 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. ఆ విజిల్ వచ్చేదాకా ఉండనివ్వండి, అప్పుడు అయిపోతుంది మీకు. లేకపోతే కనుక మళ్ళీ టైం పడుతుంది. నేనైతే విజిల్ తీసేసి ఇట్లా విజిల్ తీసేస్తాను. ప్రెషర్ వస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేస్తాను. పొల్లులు అవుతుంది. నాకు విజిల్ వచ్చిన దానికన్నా ఇట్లా నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ దానికోసం ఏంటంటే మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను నేను. ఆల్రెడీ వాటర్ హాట్ అయిపోయినాయి కాబట్టి. ఎగ్జాక్ట్ మా వదిన గారు నేర్పించారు ఇది. అన్నం వండేటప్పుడు ఇట్లా వండితే చాలా బాగా వస్తుంది శైలజ, కుక్కరే కానీ విజిల్ పెట్టకుండా ఉండు అని చెప్పేవారు. అదిగోండి ప్రెషర్ వచ్చింది కదా, కనపడుతుందా? సిమ్ చేసేస్తున్నా. ఇప్పుడు 10 నిమిషాలు, కరెక్ట్గా 10 నిమిషాలు మీరు కట్టేయండి. అసలు ఓపెన్ చేసి కూడా చూడకండి, కట్టేసి ఓపెన్ చేయండి. పొల్లులు వస్తుంది. 10 నిమిషాలు. మా వదిన గారికి జిందాబాద్ చెప్పి చేయండి చేసేటప్పుడు. కరెక్ట్గా 10 మినిట్స్ అయింది, నేను కట్టేస్తున్నా. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటేనండి, విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయటం అట్లాంటివి ఏం లేవు, వెంటనే ఓపెన్ చేయొచ్చు. ఇలా వండటం వల్ల అడ్వాంటేజ్ ఇదిగోండి. ఇట్లా పుల్లలుగా వస్తుంది, కనపడుతుందా? ఎలా ఉంది టెక్స్చర్? ఇలా రాలిపోతుందా? జల పాతం నేను. ఇలా ఉండాలి. దీన్ని మటన్ కర్రీలో వేసుకొని తింటే బాబా. మీకు ఒకవేళ అవకాశం ఉంటేనండి వడ్డించే ముందే ఇలాంటివి కనిపిస్తే తీసేయండి. ఇవి అవసరం లేదు ఇంకే విధంగానో కూడా, అడ్డు తప్ప. కనపడితేనే దానికోసం మీరు మొత్తం ఎతకకండి. ఇట్లా పైన ఉన్నాయన్నా తీసేయండి. నాకు 4-5 దొరికినాయి, అంతే చాలు. వడ్డించనా? సింపుల్ మటర్ పులావ్. ఇది ఇంకా టేస్టీగా ఉండాలంటే నేనేం చేస్తాను చెప్పనా, కొబ్బరి పాలు యాడ్ చేస్తాను. ఇదేంటంటే హెల్దీ, కొంచెం కొబ్బరి పాలు వేసినా హెల్దీనే, కానీ సింపుల్. మళ్ళీ మీకు కొబ్బరి పాలు తీయటం అదంతా కొంచెం టఫ్ అవుతుందని. కానీ మీకు ఓపిక ఉండి లేదా కొబ్బరి పాలు ప్యాకెట్ తెప్పించుకుంటే మాత్రం కొబ్బరి పాలు ప్యాకెట్ ఒకటి వేయండి, అదిరిపోతుంది. అండ్ ఈ గ్రేవీ, నేను ఏ గ్రేవీ కోసం అయితే చేశానో ఆ గ్రేవీ. ఇలా ఈ రెసిపీ నేను లాస్ట్ ఎపిసోడ్లో ఇచ్చాను చూడండి, చాలా బాగుంటుంది. మటన్ కూడా ఎంత బాగా ఉడికిపోయింది చూసారా. ఇట్లా పీస్ ఇట్లా అంటే ఇట్లా పతలా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది చేతితోటే. అది మటన్ టెక్స్చర్ మాత్రమే కాదు, మనం ఉడకబెట్టే విధానం, అట్లనే మనం వండిన విధానంలో లోపలికంతా అంతా సింక్ అవుతుంది. ఇంకా ఆగటం నా వల్ల కాలేదు. ద ఒరిజినల్ టేస్ట్. దేంట్లోనే ఎక్స్ట్రా లేవండి. దేంట్లో మటన్ కర్రీ కూడా సింపుల్గా నార్మల్గా చేశాను. మటర్ పులావ్ ఇప్పుడు మీరు చూశారు. 2 ప్రెషర్ కుక్కర్లోనే, ఇదొక పొయ్యి మీద అదొక పొయ్యి మీద వేసేసినారంటే హాఫ్ అన్ అవర్లో పిల్లలకి వడ్డించేయచ్చేది. చూసేశారు కదా, చేస్తారా మరి? ఉండనా? మరొక అద్భుతమైన ఎపిసోడ్తో
మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.